హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ మంగళవారం మొదటిసారి చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే శ్రావణ మంగళ గౌరి చేసుకునే వాళ్ళకి ఈజీగా సింపుల్గా అన్నీ ఎలా చేసుకోవాలి, ముందు రోజు ఏమేమి రెడీ చేసుకోవాలి, శ్రావణ మంగళవారం కథ, చలివిడి ఎలా చేసుకోవాలి, జ్యోతులు ఎలా చేసుకోవాలి అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇక్కడ నేను పొడి బియ్యం మరపట్టించి తీసుకున్న బియ్య పిండినే తీసుకున్నాను. కొందరు బియ్యాన్ని నానపెట్టుకుని ఒక 2 గంటలు ఆడి పిండాడి జల్లెడ పట్టి ఇవన్నీ చేస్తారు. చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, ఫస్ట్ టైం పట్టే వాళ్ళకి అది కొంచెం కష్టమైన ప్రాసెస్. ఇలా అయితే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకొకటి మంగళవారాలు ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు. 5, 10, 15, 20, 25 అలాంటి వాళ్ళు కూడా ఇలా తేలిగ్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి చాలా బాగా వస్తే తక్కువ టైంలో అయిపోతుంది. ఒక గ్లాసుకి సరిపడా బెల్లం ముక్కల్ని చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను దాన్ని ఒక బేసన్లో వేసి నానబెట్టుకున్నాను. అదే మిక్సీలో పట్టుకోవడం ఈజీ అయితే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మెత్తటి పొడిగా అవ్వాలి. అందులో కొబ్బరి వేసి కొబ్బరి ముక్కల్ని కొంచెం అంటే ఒక పావు చెక్క వేసాను. కొబ్బరి ముక్కల్ని కొబ్బరిగా ఆడుకుని ఈ బెల్లం పాకంలో వేసి కలిపి నానబెట్టుకోవాలి. కొంచెం సేపు ఒక అరగంట సేపు అందులో యాలకులు వేసుకుని ఇలాగా మనం కలుపుకోవాలి. అదే మనం బెల్లం పొడి దొరికితే అది వెంటనే కలిపేసుకోవడమే. ఏదైనా ముక్కలు లేకుండా చూసుకోవాలి. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఫస్ట్ డిస్ప్లే చేశాను. 1.5 బియ్యపిండి పడుతుంది. ఒక గ్లాసు బెల్లానికి 1.5 గ్లాసు బియ్యపిండి పడుతుంది. చూడండి, ఒకసారి 2 గ్లాసులు పట్టచ్చు, ఒకసారి 1 గ్లాసే పట్టచ్చు. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ముద్ద అవ్వాలన్నమాట. చపాతీ పిండి ముద్ద అంటాం కదా, అలా ముద్ద అయ్యే వరకు ఈ చలివిడిని కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆవు నెయ్యి వేసి కలుపుకోవాలి. చలివిడి జ్యోతులు రుచిగా రావాలంటే కొబ్బరి వేస్తాము. కొబ్బరి వేయడం వేయకపోవడం అనేది మీ ఇష్టం, కానీ జ్యోతులు చలివిడి రుచిగా రావాలంటే కొబ్బరి కంపల్సరీ వేయాలి. జ్యోతులు కడుపు చలవ తినాలి అని ఆచారం ఉన్న వాళ్ళు తింటారనమాట. జ్యోతి పడంగా తినాలి, అది కడుపు చలవ. కొందరు జ్యోతుల్ని తులసి మొక్కలో పెట్టేయడం కానీ ఆవుకు పెట్టేయడం కానీ ఇలా చేస్తారు. అలా చేయకూడదు. ఇలా రుచిగా చక్కగా కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనము వాయనం ఇచ్చిన వాళ్ళు కూడా తినాలి కదా, వాటిని తినగలిగేలా ఉండాలంటే ఖచ్చితంగా కొబ్బరి వేయాలి. చలివిడి ఉత్తి బియ్య పిండి బెల్లం కలిపి పెట్టేస్తే అవి రుచి ఉండదు. కొబ్బరి వేస్తేనే దానికి రుచి ఉంటుంది. అది తెలుసు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి, మీ ఇంటి పద్ధతిని బట్టి, మీ ప్రాంతాన్ని పద్ధతిని బట్టి మీరు చెయ్యండి. కానీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇచ్చిన వాళ్ళు తింటారు, మనము తినగలిగేలా ఉంటాయి. చిన్న చిన్న జ్యోతులు చేసుకోవడానికి ట్రై చేయండి. 5, 10 వరకు పర్వాలేదు. 10 దగ్గర నుంచి చిన్న చిన్న జ్యోతులు చేసుకుని చక్కగా వాటిని పెట్టుకుంటే మనం తినేటప్పుడు కూడా ఈజీగా తినచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మీ ఇంటి ఆచారాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సంవత్సరం పట్టే వాళ్ళకి ఎవరికైనా సరే 5 ఉండలు, 5 జ్యోతులు, 5 వాయినాలు, అలాగే బుట్ట వాయినం అంటాము. శనగల మీద లాడ్వాయి మోరుండలు అని చెప్పేసి పెడతారు. అవి కూడా 5 ఉంటాయి. అలా నేను ఫోటో కూడా షేర్ చేస్తున్నాను ఎలా పెట్టాలి శనగల మీద అనేది. అలా పెట్టుకుంటారు. దానికి నేను ఇప్పుడు చెప్పిన 1 గ్లాసు కొలత కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఎక్కువ చలివిడి కూడా మిగిలింది, మీరు చూడండి. ఇక్కడ నేను జ్యోతి చేసే విధానాన్ని కూడా చూపిస్తున్నాను. ఒకవేళ జ్యోతులు మనకి పగులుతున్నాయి అనుకుంటే కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. అసలు మామూలుగా మనము కొబ్బరి బెల్లము వేస్తే ఆ జిగురికి మనకి జ్యోతులు బాగా వస్తాయి. 33 పౌర్ణాల నోవుకి చేసేటప్పుడు కూడా చాలామంది చేస్తారు. నేను ఇందాక కార్తీక పౌర్ణాలు అన్నారు, 33 పౌర్ణాల నోవులు పెడతారు కదా, అక్కడైతే మనం 33, 66 జ్యోతుల వరకు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు 33 వాయనం ఇచ్చి 33 తినాలి. అలాంటప్పుడు మనం చేసేది చాలా రుచిగా బాగుండాలి, అందరూ తినగలగాలి అంటే మాత్రం అందులో ఖచ్చితంగా కొబ్బరి వేయాలి. ఇవన్నీ కూడా మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టే ఉంటాయి. పూర్వకాలం మన అంటే అత్తగారింటి దగ్గర నుంచి కానీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కానీ వచ్చే పద్ధతిని పాటిస్తూ ఉంటారు. నోములు వ్రతాలు ఏమి చేసినా సరే వెనకాల వాళ్ళని అడిగే చేస్తారు. ఎందుకు అంటే ప్రతి నోముకి మనం ఏం చెప్పుకుంటాం, మా అత్తగారు అత్తగారు అని అలా వచ్చిన
మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని, వెనకాలని వాళ్ళు ఇచ్చిన సాంప్రదాయాన్ని, వాళ్ళు చేసిన నోముల్ని, వ్రతాల్ని మనం కూడా పాటిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళందరినీ కనుక్కుని మీ పద్ధతిని బట్టి మీరు చెయ్యండి. నేను ఒక పద్ధతిని చెప్పాను, అది ఈ పద్ధతి ప్రకారం ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. శ్రావణ మంగళ గౌరి వ్రతం అయితే 5 సంవత్సరాలు చేస్తారు ఈ నోముని. ఒక సంవత్సరం 10, ఒక 5, 10, 15, 20, 25 వరకు జ్యోతులు పెరిగేవాళ్ళు ఉన్నారు. లేదు 5 జ్యోతులే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో 5గురు ముత్తైదులు, 5 జ్యోతులు ఇలాగా పెరిగిన వాళ్ళకైతే వీళ్ళని బట్టి నేను చెప్పిన కొలతలకి ఇంకొంచెం ఎక్కువ పోసుకోవాలి బియ్యపిండిని. ఇలాగ మనం జ్యోతులన్నిటిని ఒక పళ్ళెంలో పెట్టుకుని అందులో పువ్వొత్తులు అంటాం కదా, ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వొత్తుల్ని తీసుకుని అందులో వేసి, నేను ఇక్కడ ఫోటో షేర్ చేస్తున్నాను. దాని మీద ఇత్తడి గట్టి పట్టుకుని, ఇత్తడి గట్టి కానీ చాక్ కానీ పట్టుకుని కథ చదువుకుంటూ ఉంటాం అనమాట. ఆ ఇత్తడి గట్టికి కాటిక వస్తుంది. ఆ కాటిక నోవు చేసిన వాళ్ళు పెట్టుకోవాలి, ముత్తైదులకి అందించాలి. ఇక్కడ నేను పూజకి కావాల్సిన వస్తువులు ముందు రోజు సిద్ధంగా ఉంచుకోవాల్సినవి, ఎలా మనం పూజకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. జ్యోతులకు కావాల్సిన చలివిడి, పువ్వొత్తులు, ఆవు నెయ్యి. మనకి శ్రావణ మంగళ గౌరి పూజకి పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు, పూజా సామాగ్రి, ఇత్తడి గరిటి, శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. ఇక్కడ పులగం, ప్రసాదం, పరవాన్నం ఏదైనా సరే నైవేద్యానికి రెడీగా ఉంచుకోవాలి. ఫస్ట్ మహాగణపతి పూజ చేసుకుని, గౌరీదేవి పూజ చేసుకుని, శ్రావణ మంగళవారం కథ చదువుకుంటారు. చివరిలో గణపతికి ఉద్వాసన చెప్తాం, మహాగణపతికి, గౌరీదేవికి ఉద్వాసన చెప్పము. కథ చదువుకోవడం కష్టమైన వాళ్ళకి కథ విన్నా సరిపోతుంది. అక్షింతలు చేతిలో పట్టుకుని నేను చదివిన కథ వినొచ్చు. శ్రవణ మంగళవారము నోము కథ. ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవట చేత మిగులు పరితపించుచు సంతానము బడియుటకు పరమేశ్వరుని గూర్చి ఘోర తపమును చేసెను. అంతటి కొంతకాలము నాకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతన్ని కోరికను తెలుపమనగా, ఆ విప్రుడు తనకు సంతానము మసంగుడని ప్రార్థించిన. వారు నీకు ఆయువులేని కొడుకు కావాలనా, 5వ తనము లేని కుమార్తె కావాలనా అని ప్రశ్నించిరి. అందులకు అతడు బదులు చెప్పలేక ఆ విషయం భార్యను అడిగి తెలుసుకొని వచ్చేదనని చెప్పి అనుజ్ఞ నొంది ఇంటికి వచ్చి భార్యను చూచి, మనకు ఆయువు లేని అబ్బాయి కావాలనా, 5వ తనం లేని అమ్మాయి కావాలనా అని ప్రశ్నించిన. ఆమె పుట్టి చచ్చినను పుత్రుడే కావాలయును, ఆడబిడ్డతో ఆపదలు పడలేమని చెప్పినది. వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకున్నాను. అది విని అతనితో ఊరి వెలుపునున్న మామిడి చెట్టు పండున ఒక దానిని తీసుకుని నీ భార్య కొసగము, అది తినిన పిమ్మట ఆమె గర్భవతియగునని అదృశ్యమయ్యేరి. అంతటా ఆ బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరికి పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకుని ఇంటికి వెళ్ళి చూచెను. కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే ఉండెను. పరమేశ్వరుని నియోగమున కెదురుండదని అతడు ఆ పండును భుజింపమని భార్యకి ఇచ్చాను. ఆమె దాన్ని భుజించినంతనే గర్భవతి అయ్యాను. పిమ్మట నవమాసములు నిండిన తర్వాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా ఎమ్మబట్టలు వచ్చి ఆ శిశువును తీసుకుని పోవనించిరి. అది చూచి తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టను కానీ పురిటి ముచ్చట తీరలేదు. పురుడైన తర్వాత వీన్ని మీరు పొండని వారిని బ్రతిమాలగా వారు వెడిలిపోయిరి. పురుడైపోయిన మరలా ఎమబట్టలు వచ్చింది. తిరిగి ఆమె నాయనలారా, బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చునని నా మనవి ఆలకింపుడని కోరెను. వారు మరలా వెళ్ళిపోయారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమడగుచుండెను. బారసాల పూర్తయిన ఒకనాడు తన పుత్రునకు అభ్యంగ స్నానం చేయించుచుండగా ఎంబటలు తలుపునకు వచ్చిరి. ఆమె భయంతో దుఃఖించుచుండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు బాలునిపై పడిను. అది చూచి అతడు ఆమె దుఃఖమునకు కారణము తెలుపవలసిందిగా కోరెను. ఆమె పొంగి పొర్లుకున్న వచ్చుతున్న దుఃఖము ఆపుకోలేక బావురమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణ చెప్పి, ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకొనుటో తెలియక బాధపడుచుంటున్నానని చెప్పాను. అది విని ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మ, నాకు మావయ్యను తోడు వసగము, నేను మావయ్యతో కలిసి కాశీకి వెళ్ళి వచ్చేదని చెప్పాను. అందులోకి ఆమె అంగీకరించి తన అన్నను కొడుకు తోడిచ్చి కాశీకి పంపుచు పుత్ర ప్రేమ ఆపుకొనలేక ఏడ్చుచుండెను. అప్పుడు ఆ బాలుడు తులసి మొక్కను పాతి తల్లికి దాన్ని చూపించి, దాని బాగుోగులను బట్టి తన యోగక్షేమం ఆమె గ్రహించవలసినదని చెప్పి మేనమామతో కాశీకి పయనమై పోవుచుండెను. వారట్లు వెడలుచుండగా మార్గము మధ్యమున ఒక చక్కని పూల తోట కనిపించగా నందు బస చేసిరి. ఆ తోటలోని పూలను కోసుకొనుటకు ఆ ఊరి రాజు కూతురును చెల్లులను వచ్చి కావలసిన పూలన్నీ కోసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయి
వెళ్ళిపోవు సమయమందు వారికి జగడము వచ్చును. అందులో వారు ఒకరినొకరు ఉండలారా అని తిట్టుకునేరు. అప్పుడు రాజా కూతురునకు కోపం వచ్చి, నాకు ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది. మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనమిచ్చును. నన్ను ముండా అని అనవద్దని తన చేతినున్న పువ్వులు నేల మీద పడవేసెను. అవన్నీ ఎగిరిపోయి కొమ్మలు కంటుకుని ఎప్పటి ఎట్లే ఉండెను. ఆశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూసి ఆ తోట ఎందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహత్వము పొగడి, ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోపల అనుకున్నా. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ విషయమును గ్రహించి కాశీకి ప్రయాణము చేయువారికి కాంతాకాంక్ష తగదని మందలించను. అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ తమ గృహాలకు వెళ్ళిపోయినారు. రాజుగారి తమ కుమార్తెను పెండ్లి కుమార్తెను చేసి మగపెళ్లి వారికి కొరకు ఎదురుచూచుచుండరి. వారు ఎంతవరకు రాకుండరి. ముహూర్తము సమీపించుచుండెను. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు జాబు తెచ్చెను, రాజుగారికి ఇచ్చెను. రాజు ఆ ఉత్తరము చదువుకొని, పెండ్లి కుమారునకు జబ్బు చేయుటచే మగ పెండ్లి వారు రాకుండిరని అక్కడ ఉన్న వారికి తెలిపాను. తాను నిశ్చయించుకున్న సమయంకు పెళ్లి చేయకుండుట పరువు తక్కువ అనుకుని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయి నిశ్చయించాను. అందుచే అతడు ఎరువు పెళ్లి కొడుకు కొరకు గ్రామమంతా తిరిగాను. కానీ ఎవ్వరూ ఎరువు పెళ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరించలేదు. అతడు పూల తోటలోనున్న బ్రాహ్మణ బాలను చూసి అతని మేనమామను బలవంతం మీద నొప్పించి వానికి తమ కుమార్తెనిచ్చి వివాహ కార్యము నిర్వర్తించను. పిమ్మట ఒక బంగారు గిన్నె యందు పలహారముల నుంచి అతనికి ఒసగాను. అతను భుజించుచుండగా అతని వేలి ఉంగరము ఆ గిన్నెలో పడెను. దాన్ని రాజకుమార్తె చూచి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించెను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము గండమున్నదని తెలిపి జాగ్రత్త పడవలసిందిగా హెచ్చరించి, ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకుని కుండ ఎందు పట్టవలనని ఆజ్ఞాపించింది. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచుచరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోచున్న పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చుచుండెను. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకపైనున్న నోముకుండ కొరకు చేతిని చాచినది. కానీ అది అందలేదు. పాము మిగులు సమీపమునకు చుండెను. అందుచే ఆమె సాహసించి అతడి తొడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక కొత్త రవికల గుడ్డతో దాని మీద వాసిని కట్టెను. సంధ్యా రాగపు వేళ ఆ బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి పోయెను. తరువాత కొన్ని దినములకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహాలతో ఆ గ్రామముకు వచ్చిరి. అంతా ఆ రాజు పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయబోయెను. కానీ ఆమె అందులకు అంగీకరింపలేదు. మొదటి ముహూర్తమునందు తనను పెండ్లాడి కాశీకి ఏగినవాడే తన భర్త అని చెప్పాను. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించాను. అందులకు ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజు ఆమెను కాశీకి పోయిన వాడే నీ భర్త అనుటకు నిదర్శనము చూపమని కోరెను. అందులకు ఆ చిన్నది, తండ్రి నీ 1 సంవత్సరము అన్నదానము చేయము, నేను 1 సంవత్సరము తాంబూలదానము చేసేదను, పిమ్మట నీకు నిదర్శనము చూపెదనెను. అందులక అతడు ఒప్పుకున్న 1 ఏడాది పాటు వారిరువురు అట్లు దానములు చేయుచుండిరి. సంవత్సరం పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పూలను తోటయందే బస చేసిరి. ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేయుచున్న దానమును చూసి వారికి తెలుపుగా వారును అక్కడికి వెళ్ళి భోజనము చేసిరి. పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలం ఇచ్చి అతన్ని పట్టుకుని, ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను. అప్పుడు పెద్దలు వచ్చి, ఇతడు నీ భర్త అనడానికి నిదర్శనములేవి అని అడిగిరి. రాజకుమార్తె తన వ్రేలి ఉంగరం తీసి, పెళ్లినాడు ఈయన బంగారపు గిన్నె యందు పలహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దాన్ని యందు పడినది. దీన్ని అప్పటి నుండి భద్రపరిచి ఉంచితిని అని చెప్పి దాన్ని అతనికి వేలికి తొడిగెను. అది అతనికి చక్కగా పట్టెను. పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలను వాటికి అనుగుణంగా తాను నడిచిన పనులు తెలిపి కుండనందుకొనుచు తాను అతని తొడపై నిలిచిన దాన్ని నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాణి కాళ్ళ పసుపు జాడలు నిలిచి ఉండుట చూపించినది. తర్వాత ఒక కుండను తెచ్చి తానందు పామును పట్టిన సంగతి తెలిపి కుండపైనున్న వాసిని విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపాను. అన్ని నిదర్శనములు కండ్లారాగించిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించారు. పిమ్మట ఆ రాజు వారిరువురికి నిజముగా పునర్వివాహం చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతుర్ని కాపురమునకు పంపెను. ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారం నోము నోచుకుని ఆ కాటుకు పట్టుకుని అత్తవారింటికి వెళ్ళాను. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులు అతని వియోగమునకై కంటికి మంటికి ఏకధారిగా ఏడ్చుట చేత గుడ్డివారై ఉండిరి. గ్రామస్తులందరూ బాలుని పెండ్లి దుస్తులోను పెండ్లాంతోనూ పెండ్లి
పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చుచుండగా చూచి ఆ విషయమును గుడ్డివారైన వృద్ధులకు తెలిపిరి. కానీ నిరాశాపూరితులైన వారు ఆ విషయము నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులకు నుండుట గ్రహించి తనతో తెచ్చిన కాటుకుని వారి కండ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏ నోము నోచితివని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారము నోము నోచినట్లు తెలిపెను. అప్పటి నుండి మిగిలిన వారు కూడా ఆ నోము నోచుచుండిరి. ఈ ఉద్యాపన మీ అత్తగారి వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని బట్టి ఉంటుంది. భక్తి తప్పినా ఫలం తప్పకూడదు, వాక్కు తప్పినా వరం తప్పకూడదు, అక్షింతలు తప్పినా 1,00,000 ఐదోతనం తప్పకూడదని చెప్పి అమ్మవారిని వేడుకోవాలి. ఇది మా అత్తగారి పద్ధతి నుంచి వచ్చిందని చెప్పుకుంటాము. అమ్మవారికి దండం పెట్టిన అందరూ నోముని చాలా శ్రద్ధగా భక్తిగా చేసుకుంటారు.